హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను వెళ్ళిన ప్లేస్లో 3 days కంటిన్యూస్గా తిరణాలైతే జరుగుతుంది. యాక్చువల్గా నాకు లాస్ట్ డే తెలిసింది. లేదు అంటే కనుక నేను ముందే వెళ్ళి మీకు వీడియో అనేది అప్లోడ్ చేసేదాన్ని. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరికేదనమాట. సో మీరు కూడా వెళ్ళేవాళ్ళు. కానీ ఏం చేస్తాం, లాస్ట్ డే తెలియడం వల్ల నేను ఇంకా అదే రోజు వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ ఫెబ్ 9th 10th 11th ఈ 3 days విజయవాడలో గుణదల ప్లేస్‌లో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. ఇవి చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. మనకి ఆ టైంలో ఆ వేలో కూడా వెహికల్స్‌ని వెళ్ళనివ్వరు. ఓన్లీ స్కూటీస్‌ని అలో చేస్తారు. ఈ 3 డేస్ అయితే. పడవల రేవు వరకు కూడా స్కూటీస్ అలో చేస్తారు. ఇంక అక్కడి నుంచి మనం ఒక 10 మినిట్స్ నడిస్తే ఈ గుణదల వస్తుందనమాట. ఇంకా బసెస్ గాని ఏవి కూడా అలో చేయరు. ఓన్లీ అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తాయి కదా బసెస్. వాటిని కూడా ఒక సర్టెన్ ప్లేస్‌లో ఆపేస్తారనమాట. చూసారా, అక్కడ బారికేడ్స్ దాటాక ఇంక మనకి బసెస్ అనేవి అలో చేయరు. ఆహ్, కార్స్ అవన్నీ కూడా ఇంక కొంచెం ముందు వరకు వెళ్ళాలి అంతే. ఇంక తర్వాత అలో చేయరు. సో, నన్నైతే గనక మా ఫాదర్ డ్రాప్ చేశారండి. అంటే మళ్ళీ అక్కడ స్కూటీ పక్కన పార్క్ చేయాలి. ఇంత క్రౌడ్‌లో ఎట్లా ఇబ్బందవుతుందేమో, అంటే వెహికల్స్ ఉంటాయో, పోతాయో తెలీదు గదా! సో, అందుకని చెప్పి నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అయిపోయే టైంకి చెప్తే నేను పిక్ చేసుకుంటా అని చెప్పారు. యాక్చువల్‌గా మా ఇల్లు మేముండేది నున్న. సో, నున్న నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట విజయవాడ. విజయవాడలో అమ్మ వాళ్ళుంటారు. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్‌లో మనం ఈ గుణదల వెళ్ళిపోవచ్చు ఉత్సవాలకి. సో, ఇంకా మా ఫాదరు నన్ను, విహాన్ని డ్రాప్ చేసి రిటర్న్ అయిపోయారనమాట. చూసారా క్రౌడ్ ఎంతుందో! ఈ ప్లేస్ అంతా కూడా అంటే ఇక్కడ నార్మల్‌గా వెహికల్స్ తిరుగుతా ఉంటాయి కదా! రిమైనింగ్ డేస్. ఈ ప్లేస్ అంతా కూడా జనాలే ఉంటారండి మాక్సిమం. ఆహ్, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అట్లా అసలు ఎంత క్రౌడ్ ఉంటదంటే ఇసకేస్తే రాలరు. అంత క్రౌడ్ ఉంటది. ఈ టైంలో మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అసలు ఒక్క సెకండ్ కూడా హ్యాండ్ అనేది వదిలిపెట్టకూడదు. ఒకసారి వదిలాము అంటే ఇంకంతే, పిల్లలు దొరకడం చాలా కష్టం. పిల్లలైనా లేదంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళని తీసుకువెళ్తాం కదా! వాళ్ళనైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు నా సజెషన్ ఏంటంటే, పెద్ద వయసు వాళ్ళని తీసుకెళ్ళకపోవడమే మంచిదండి. ఎందుకంటే, ఈ క్రౌడ్‌లో తొక్కిసలాట జరుగుతా ఉంటది. అంటే పుష్ చేసుకుంటా ఉంటారనమాట. సో, చాలా ఇబ్బందయిపోతుంది. వాళ్ళకి బ్రీత్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సో, వీలైనంత వరకు కూడా పెద్దవాళ్ళని అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా మనం ఇలా వెళ్తూ ఉంటే మనకి 2 సైడ్స్ కూడా అంటే రోడ్‌కి 2 సైడ్స్ కూడా మనకి స్టాల్స్ అనేవుంటాయి. అంటే ఇప్పుడు మనం రింగ్స్ వేస్తాం కదా! అలా రింగ్స్ వేసే స్టాల్స్ ఉంటాయి. పానీపూరి స్టాల్స్ ఉంటాయి. పావ్ బాజీ, వడా పావ్ స్టాల్స్ ఉంటాయి. అలాగే పిల్లలకి టాయ్స్ ఇష్టం కదా! ఆ టాయ్స్ ఉంటాయి. ఇంకా మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఐటెమ్స్ ఉంటాయి. అంటే తోరణాలుంటాయి, హ్యాంగింగ్స్ ఉంటాయి. ఇంకా కృష్ణుడి బొమ్మలు అంటే డెకరేషన్ పర్పస్ కోసం పెట్టుకుంటాం కదా! అలాంటి బొమ్మలుంటాయి. ఇక్కడ చూసారా, ఈ కుక్క బొమ్మలు భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా! తలలా ఊపుతూ. ఇలా టాయ్స్ ఉంటాయి. మనకి జాయింట్స్ అంటే ఫుడ్ ఐటెమ్స్ మాక్సిమం అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయండి. నూడిల్స్, మంచూరియా, ఇంకా ఐస్ క్రీమ్స్, బాదం మిల్క్, సోడాలు ఇట్లా లేని స్టాల్ అంటూ ఉండదు. అన్నీ ఉంటాయి. ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ దూరంగా లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అదే అన్నమాట గుణదల చర్చ్. చర్చ్ అంటే యాక్చువల్‌గా చర్చ్ కొండ మీద ఉంటది. స్టార్టింగ్‌లో మనకి ఒక చిన్న విగ్రహం ఉంటదన్నమాట మేరీ మాతది. అది దాటి కొండ ఎక్కాలంటే దగ్గర దగ్గరగా ఒక 1 అవర్, 2 అవర్స్ పడుతుందండి. అంత ఓపిక అయితే నాకు లేదు. సో, నేను వెళ్ళలేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే గనుక ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా ఎళ్ళేవాళ్ళం. క్రిస్మస్ రోజు మార్నింగ్ టైమ్ ఎళ్ళేవాళ్ళం. ఇంకా అంత దూరంలో ఉంది అని చెప్పాను గదా! సో, చర్చ్ కన్నా ముందే కొంచెం, కొంచెం ఇవతలే లెఫ్ట్ సైడ్‌కి ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. కాకపోతే ఇక్కడ జస్ట్ బ్రేక్ డాన్స్ ఒక్కటే ఉంది. చూసారా క్రౌడ్ ఎంతుందో? విహా బ్రేక్ డాన్స్ ఎక్కుదామంది గానీ, అమ్మో! క్రౌడ్ చూసావా విహా టికెట్ తీసుకోవడానికి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. వద్దు అని చెప్పి ఇంకా ఏదో ఒకటి నచ్చజెప్పి తీసుకెళ్ళిపోయాను. చూసారా, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. వెహికల్స్ అంటే స్కూటీస్ ఎలో చేశారని చెప్పాను కదా! ఆ స్కూటీస్ అయితే ఆ క్యూ చూడండి ఎక్కడి వరకు ఉందో. చాలా స్లోగా వెళ్తుంది. ట్రాఫిక్ అయితే ఇంతమంది జనాలుంటే మరి ఇంకేం చేస్తాం, అలాగే అవుతుంది ట్రాఫిక్. పైగా 3 డేసే కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా విహాకి ఈ బెలూన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. సో, ఇది 30 రూపీస్ చార్జ్ చేశారు. 30 రూపీస్‌కి 3 ఇచ్చారనమాట.
చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అవి. విహా ఏమో 2 టైమ్స్ షూట్ చేసింది అవ్వలేదు. అమ్మ థర్డ్ టైమ్ నువ్వు రా అమ్మ నువ్వు షూట్ చేద్దు అంటుంది. లేదు విహా నువ్వే షూట్ చేసేసేయి పర్లేదు అని చెప్పాను. ఇంకా సో 3 టైమ్స్ తనకేమీ తగలలేదు అంటే పేలలేదనమాట. ఇంకా సో అవి షూట్ చేసేసి కొంసేపు ఆడుకొని ఇంకా ముందుకొచ్చాము. నాకిష్టమైన స్టాల్ అయితే వచ్చేసింది. ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేనెక్కడికెళ్ళినా ఇయర్ రింగ్స్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తాను. ఒక్కటైనా చేస్తాను కనీసం. నాకంత ఇష్టము. ఏదైనా డ్రెస్ గాని, శారీ గాని వేసుకున్నప్పుడు ఏమున్నా లేకపోయినా నాకు ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అంత ఇష్టం. సో నేనిక్కడ నాకంత కలెక్షన్ అనిపించలేదు గానీ, జస్ట్ ఒక 2 పెయిర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొనొచ్చేస్తుంటే విహాకి పొటాటో స్ప్రింగ్ రోల్స్ కనిపించినియి. ఇది కావాలి అని అడిగింది. ఇంకా సరే అని చెప్పి ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ ఒకటి ఇప్పించాను. ఇది ₹50 చార్జ్ చేశారు. కానీ నాకైతే వర్తే అనిపించింది. ఇట్లా పొటాటోని అలా స్ప్రింగ్ చేసేసి ఐ మీన్ ఆ చాప్ స్టిక్‌కి పెట్టేస్తారనమాట. దీన్ని ఇంకా డీప్ ఫ్రై చేసేసి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న మసాలా, అలాగే మయోనీస్, కొంచెం టొమాటో కచప్ వేసేసి ఇస్తారు. ₹50 అయితే నాకైతే వర్త్ అని అనిపించింది. నిహాకి బాగా నచ్చింది. ఇంట్లో కర్రీస్‌లో కారం అయితే తినదు గానీ, ఈ బయట మాత్రం ఈ కారం చాలా బావుంది, చాలా బావుందని తినేసింది. ఏదైనా డీప్ ఫ్రై ఐటెమ్ గదా! సో, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పైగా మయోనీస్ ఉంది కాబట్టి విహాకి ఇంకా చాలా ఇష్టం. సో, ఇంకా తినేసిందనమాట. తను నేను హాఫ్ హాఫ్ తిన్నాము. తను తినలేకపోయింది యాక్చువల్లీ. కానీ వేడి వేడిగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా అట్లా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా ప్లే ఐటెమ్స్ చాలా ఉన్నాయండి. జెయింట్ వీల్, టోరా టోరా ఇంకా ఇలానే షిప్‌లాగా ఉండి కంప్లీట్‌గా పైకెళ్తుంది. అంటే రివర్స్‌లో అయిపోతుంది. అది కూడా ఉంది. కానీ విహాకి భయమేస్తుందని చెప్పి అదైతే మేము ఎక్కలేదు. కానీ కంప్లీట్‌గా అలా రివర్స్‌లోకెళ్తుంది కదా! సో, స్టమక్ అంతా అప్‌సెట్ అయిపోయి చాలా రకరకాలుగా ఉంటుంది. నేను చెప్పిన రైడ్ ఇది. ఇంకా సో, అందుకని విహానయితే తీసుకెళ్ళలేదు. జెయింట్ వీల్ ఎక్కుదామంది. దానికి క్యూ చూసి నాకైతే భయమేసింది. ఇంక సరే అని చెప్పి టోరా టోరా ఎక్కించాను. నాకు వీటి నేమ్స్ కరెక్ట్‌గా తెలీదు. టోరా టోరానే అనుకుంటున్నాను. ఇంక సో, ఎక్కంగానే "విహా ఇటు చూడు విహా నేను వీడియో తీస్తుంటే" "అమ్మ నాకసలే భయమేస్తుంది. నువ్వలా వీడియో తీయకు" అని చెప్తుంది. కానీ తనకి చాలా ఇష్టం రైడ్స్ అంటే. కొంచెం భయపడిద్ది గానీ, చాలా ఎంజాయ్ చేసిద్ది. ఇంకా ఆఖరికి ధైర్యం చేసి రైడ్ జరుగుతున్నప్పుడే ఒక వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఆహ్, కొంచెం భయం భయంగానే ఉంది. ఫోన్ ఎక్కడ పడిపోతుందని. కానీ ధైర్యం చేసి షూట్ చేసేసాననమాట. ఇంకా వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరుగుతా ఉంది. ఒక 10 రౌండ్స్ ఎసారు అంతే. ఇంక అయిపోంగానే విహా ఐస్ క్రీమ్ అడిగితే సో, ఐస్ క్రీమ్ ఇప్పించేసాను. వెనీలా అండ్ చాక్లేట్ మిక్స్ అనమాట. నార్మల్‌గా అయితే నాకు చాక్లేట్ అంత నచ్చదు. కానీ ఇక్కడ అదే ఉంది. సో, విహాకి కంపెనీ ఇద్దామని చెప్పి తిన్నాను. సో, అంతే చూడండి ఎన్ని వేషాలేస్తుందో ఐస్ క్రీమ్ తింటూ. ఇంకా ఆ రైడ్స్ అన్నీ చూసుకొని బయటికొచ్చేసాక ఇక్కడ రోడ్ ఉంటదనమాట. మధ్యలో డివైడర్ ఉంటది. ఈ డివైడర్‌కి అటు సైడ్ అంటే రోడ్ క్రాస్ చేసి వెళ్తే మనం ఇందాక మేరీమాత విగ్రహం ఉంటుంది అని చెప్పాను కదా! అక్కడ ఆహ్, అందరూ దర్శనం చేసుకొని క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నారనమాట. ఇదే ఆ ప్లేస్ చూసారా క్యూ ఎంతుందో. సో, అంతమందిని దాటుకొని వెళ్ళలేక నేనైతే ఈసారి దూరం నుంచే చూసాను. దగ్గరికైతే వెళ్ళలేదు. ఇంక బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కొండ మీదకి వెళ్తే ఒక 2 అవర్స్ అయితే పడుతుందండి. అక్కడ చర్చ్ ఉంటది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు వీడియో షూట్ చేసి చూపిస్తాను. ఇంకా ఇదైతే ఇవాల్టి వీడియో. ఫైనల్‌గా బూర కొనుక్కొని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. బై బై.